బడా ఫారిన్ యాప్స్ తో మరోసారి దేశీయ యాప్స్ కుస్తీ పడనున్నాయా? ఆత్మనిర్భరత ట్రెండ్ మళ్ళీ మొదలైనట్టేనా? అరట్టై ఈ మార్పునకు శ్రీకారం చుడుతుందా? అంటే ఇప్పుడు దేశీయ యాప్స్ కు, ముఖ్యంగా జోహో సంస్థ రూపొందించిన అరట్టై యాప్ కు వస్తున్న హైప్ చూస్తుంటే ఇందుకు ఛాన్స్ ఉందని అనిపిస్తోంది. మరి అరట్టై వాట్సాప్ ను ఢీకొట్టి గెలవగలదా? అసలు ఏంటి అరట్టై? స్వదేశీ టెక్నాలజీ యాప్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం, జోహో డిజైన్ చేసిన మెసేజింగ్ యాప్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అరట్టైను వాడమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేయడంతో స్వదేశీ ట్రెండ్ ఊపందుకుంది. అరట్టై అంటే తమిళంలో మాట్లాడుకోవడం అని అర్థం. ఈ యాప్ టెక్స్ట్ మెసేజింగ్, వాయిస్ చాట్, వాయిస్ అండ్ వీడియో కాల్స్, మీడియా షేరింగ్, స్టోరీస్ అండ్ ఛానల్స్ ను సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే వాయిస్ అండ్ వీడియో కాల్ కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ ఆఫర్ చేస్తోంది. ఇక అరట్టైలో మల్టీ డివైస్ యాక్సెస్ ఓ ప్లస్ పాయింట్. ఆండ్రాయిడ్ టీవీలోనూ దీనిని యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ లో ఇంకా ఈ సదుపాయం లేదు. అరట్టై అకౌంట్ ను ఒకేసారి 5 డివైసుల్లో వాడుకోవచ్చు. వాట్సాప్ లో యూజర్ కు యూచాట్ విండో అందుబాటులో ఉన్నట్టే అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇందులో యూజర్ తమ ఫోటోలు, వీడియోలు, మెసేజ్లు మొదలైనవి స్టోర్ చేసుకోవచ్చు. దీనికి తోడు ఇందులో మీటింగ్స్ అనే ట్యాబ్ కూడా ఉంది. దీని ద్వారా వీడియో మీటింగ్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో ఇంకా ఈ ఫీచర్ రాలేదు. లో మెమరీ స్టోరేజ్ అండ్ 2G, 3G నెట్వర్క్లపై పనిచేసే పాత మోడల్ ఫోన్లలోనూ అరట్టై పనిచేయగలదు. దీనివల్ల యాప్ ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ తో పోలిస్తే తక్కువ డేటా తీసుకుంటుంది. వాట్సాప్ లో ఉన్నట్లు ఇందులో యాడ్స్ కు చోటు ఇవ్వలేదు. దీనివల్ల యూజర్ కు మరింత స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాట్సాప్ తరహాలోనే ఇది 1-to-1 గ్రూప్ చాట్ ను సపోర్ట్ చేస్తుంది. వాట్సాప్ లో ఓ గ్రూప్ లో 1024 మందికి లిమిట్ ఉంటే అరట్టైలో గ్రూప్ సభ్యుల లిమిట్ 1000గా ఉంది. ఆండ్రాయిడ్, iOS డివైజర్ కు కూడా అరట్టై అందుబాటులో ఉంది. ప్రైవసీకి పెద్దపీట వేస్తామని అరట్టై చెబుతోంది. అయితే చాట్స్ కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోవడం అరట్టైకి ఓ మైనస్. ఈ ఫీచర్ ను వీలైనంత వేగంగా తెచ్చేందుకు ఈ జోహో కృషి చేస్తోంది. మరి అది కూడా అందుబాటులోకి వస్తే వాట్సాప్ కు పోటీగా నడిచే ఛాన్స్ ఉంటుంది. గతంలోనూ ఈ స్వదేశీ ట్రెండ్ కొనసాగినా అది అంతగా హిట్ అవ్వలేదు. 2020లో కోవిడ్ అండ్ చైనాతో సరిహద్దులో ఉద్రిక్తత సమయంలో ఆత్మనిర్భరత ట్రెండ్ అయింది. దేశీయ టెక్ యాప్స్ వాడాలని అప్పట్లో కేంద్రం ప్రమోట్ చేయగా కొన్ని యాప్స్ వెలుగులోకి వచ్చాయి. దిగ్గజ యాప్లకు పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించాయి. అప్పట్లో వాట్సాప్ కు బెస్ట్ ఆల్టర్నేట్ అనుకున్న హైక్ కూడా 2021లో మూతపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అరట్టైపై మళ్లీ కేంద్రం ఆశలు పెట్టుకోవడం, దీనికి సోషల్ మీడియాలో హైప్ వస్తుండడంతో ఈసారైనా స్వదేశీ నిలబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా యాప్ కు మరిన్ని తుదిమేర్పులు దిద్ది బ్రాండ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే అరట్టై బెస్ట్ ఆల్టర్నేటివ్ గా నిలబడగలదని, ఇది సక్సెస్ అయితే దేశీయంగా మరిన్ని యాప్స్ కు ప్రోత్సాహం లభించినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ యాప్ చెన్నై బేస్డ్ కావడంతో దీని పేరుపై కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ యాప్ పేరు పలకడానికి అందరికీ నోరు తిరగదని, ఏదైనా క్యాచీ పేరు పెట్టాలని ఉత్తరాది నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరి దీనిని జోహో ఎలా ఫేస్ చేస్తుందనేది చూడాలి.